మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చుట్టము ఎవడో రిలేటివ్ అంటారు కదమ్మా. అవును. వీని చుట్టము ఎవడో పంజాబ్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్. ఆ అశోక్ పిట్టల్ను పట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా, ఆమ్ ఆద్మీ పార్టీకి మన రాష్ట్రంలో చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక మేడం ఉన్నారు. అదే మనం 10 లక్షల 20 వాచా 20 లక్షల వాచ్ 20 లక్షల వాచ్ తర్వాత ఈ యొక్క సపోర్ట్ బాగున్నది. అంటే ఆ 20 లక్షల సపోర్ట్ నేను మళ్ళీ కూడా ఈ యొక్క టీవీ ముఖంగా చెప్తున్నా. ఒకవేళ నవీన్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తి నాకు ఉన్న సమాచారం ప్రేరకు ఎమ్మెల్సీ కవిత గారింటికి 3 సార్లు పోయిండు. మీరు సీసీటీవీ ఫుటేజ్ కానీ లేదా ఐఏఎస్ నవీన్ మిట్టల్ గాడి యొక్క గూగుల్ డ్రైవ్ ఏదైతే ఉందో తీసి చూస్తే ఒకవేళ అందులో వాడు నమ్మేటటువంటి ఇంటర్మీడియట్ విద్యామండిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం దగ్గరకు వచ్చి ఇగో నేను ఇక్కడ ప్రమాణం చేస్తున్నా, నేను కవిత ఇంటికి పోలేదు అని ప్రమాణం చేస్తే నేను నా వ్యాఖ్యలను పూర్తిగా విత్డ్రా చేసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టి పోవడానికి సిద్ధం. సో ఆ విధంగా వాడు చేసినటువంటి ఈ యొక్క దగులుబాజీ పని కారణంగా సరే మరి ఎన్ని కోట్లు మాట్లాడుకున్నారు ఏం కథ దాని పోస్టు నేను తెలియక ఒక ఐఏఎస్ అధికారిని అడిగిన. సిసిఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, వీలైతే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇవన్నీ పోస్టులు కావాలంటే బహిరంగ మార్కెట్లో అంటే గత ప్రభుత్వంలో ఎంత ఉంటది అంటే నాకు చెప్పినటువంటిది 1000 కోట్లు ఇవ్వచ్చు అన్నారు. సో 1000 కోట్లు ఇస్తే గానీ ఆ పదవులు రావు అన్నాడు. కొంటే మేనేజ్మెంట్ కోటాలు అయితే సరే, మెరిట్ ప్రకారము ఎవరన్నా వస్తే అది వేరే విషయం. కానీ వీడు మాత్రం మేనేజ్మెంట్ కోటాలు అక్కడికి వచ్చాడు. సో వచ్చినటువంటి సందర్భంలో 1000 కోట్లు చేతులు మారినాయి. తద్వారా జరిగినటువంటి పరిణామాలు మేము చూసినాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం 9.5 సంవత్సరాల ఈ యొక్క దొరల పరిపాలనలో జరిగింది ఏంది అంటే వీళ్ళకు చేపలు లేకుండా, చేపల్ని రాకకుండా నిద్రపోరు. కాబట్టి ఈ నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక కుర్రమటను పట్టి త్రో ఆమ్ ఆద్మీ పార్టీ త్రో ఎమ్మెల్సీ పట్టుకొని వీని తీసుకుపోయి కావాల్సినటువంటి అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోటాల సీట్ అయితే కంపల్సరీ ఫీజు కట్టాలి. అదేదో బయట ఐఏఎస్లు అయితే 1000 కోట్లు అంటున్నారు, కానీ మరి ఎంత ఇచ్చిండో ఏం కత్తునో అది వాళ్ళిద్దరికే తెలుసు. వాళ్ళిద్దరు ఏమైనా బయటకు వచ్చి లేదు అంత కాదు 1000 కాదు మా ఇద్దరి మధ్యలో గింతే జరిగిందని చెప్తే అది మనం దాన్ని కన్సిడర్ చేయాల్సింది, ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి. సో ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే వాడు సిసిఎల్ఏలో కూర్చున్న తర్వాత రోజు 500 కోట్ల రూపాయల వ్యాపారం చేసిండు అనేటటువంటిది బయట చర్చ. తెలంగాణ రాష్ట్రములో దాదాపు ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గోపనపల్లిలో ఉండేటటువంటి గోప్యమైనటువంటి భూములు, అదేవిధంగా దాదాపు ఈ యొక్క ట్రాన్సాక్షన్ అదేదో ఇంకోటి ఏదో చెప్పారమ్మా మహేశ్వరం మండలంలో ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్, దానికి వక్స్ బోర్డు భూములు, దాదాపు ఈ యొక్క 20,000 ఎకరాల భూములను కొట్టేసిండంటే ఇప్పుడు మనం 6 ఎకరాలకే 120 కోట్లు. 20,000 ఎకరాలకు అంటే ఇక వీడు దాంట్లో ఎంత కోటి, ఎందుకంటే వీని యొక్క లెక్క ఏంటంటే జనరల్ గా 50-50కి యాక్సెప్ట్ చేయడు. అంటే నేను ఇంటర్మీడియట్ చాలా దగ్గర నుంచి చూసిన కదా, ఈయన ఏది చేసినా 70-30 అంటే బయటోనికి 30 ఇస్తాడు, 70 వాడు తీసుకుంటాడు. నేను 30-70 అనుకున్నానే. ఆయన ఈయననే 70 తీసుకుంటాడు. ఈయన 70 తీసుకొని 30 వానికి ఇస్తాడు. వాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా కానీ చివరాఖరికి కేసీఆర్ లాంటి కూడా ఈయన 30-35% మీరు పెద్దోళ్ళు కాబట్టి 35% ఇస్తానే రకం వీడు. సో ఆ విధంగా కొట్టేసి ఇప్పుడు తెలంగాణలో
ఎలక్షన్ కంటే ముందు 20,000 ఎకరాలకు సంబంధించిన భూమాయ జరుగుతున్నది. ఆ భూమాయకు సంబంధించి చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ టాపిక్ ఎత్తుతున్నా అంటే నిన్నలో మనం ఒక ఫ్రెండ్ దగ్గర పోయినాం. ఆయన పేరేంటి? రజత్ కుమార్కు మనం చూసినాము అఫీషియల్గా 52 ఎకరాలు ఉంది. తర్వాత బినామీలు 2 ఉన్నారు. ఒకటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఒకడు ప్రైవేట్లో రాజశేఖర రెడ్డి అనేటోడు పనిచేస్తాడు. అవి కాకుండా ఆ రైతులను వంచి వేధించి తీసుకున్నది, బాటలన్నీ బంద్ చేసింది, ఇవన్నీ మనం చూసినాం. ఆయన ఈరోజు తెర మీదకి వచ్చి ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడో అమ్మేసిన, ధరణి అంత బోగసు, ఆ ధరణి యొక్క వెబ్సైటే బోగస్ ఉంది, తద్వారా ధరణి బోగస్ ఉంటే నాకంటే ఇక గటువంటి ఐఏఎస్లకే ధరణి బోగస్గా కనిపిస్తే మరి ఇక మామూలు పరిస్థితి ఏంది? మరి కేసీఆర్ చెప్పాలి ఆ విషయం. సో కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు సో ఈ 20,000 ఎకరాలలో వచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి విలువ మొత్తాన్ని సరే మరి ఇచ్చిండని అంటారు కొంతమంది, ఇయ్యలేదని అంటారు కొంతమంది, లేదా మీరు అన్నట్టుగా 30% ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఎన్నికల ఖర్చులు ఉంటాయి కదమ్మా వాళ్ళకు కూడా. సో ఇప్పుడు దాదాపు 119 మందికి డబ్బులు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. అదే ఇప్పుడు ఈయన ఇచ్చేది అంటే అదే కారణం చేత బయట జరుగుతున్న చర్చ ఏంటంటే మీకు ఏది చేత కాదు నాకు ఇవ్వండి, రెవెన్యూ ఇవ్వండి, మీకు కావాల్సినటువంటిది. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అది కూడా మీకు నాకేం చెప్పలే, జాతీయ స్థాయిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఫేమస్ ఏమంటారు రిపోర్టరే ఒకవేళ కేసీఆర్ను గనక ఇండియా కూటమికి కన్వీనర్గా ఎన్నుకుంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అయినటువంటి ఖర్చునంతా నేను భరిస్తాను అని ఆయన చెప్పారు. మరి ఆయన దేశమంతా భరిస్తున్నప్పుడు బహుశా నవీన్ మిట్టల్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న 119 కాన్స్టిట్యున్సీలకు టీఆర్ఎస్ పార్టీకి అవసరమైనటువంటి డబ్బులు మొత్తం నేను ఇస్తా అని చెప్పినట్టున్నాడు. అందుకే ఆయనకు ఈ 3 పోస్టులు ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు ఈ యొక్క వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఇక ఆ తర్వాత ఆయన యొక్క అదృష్టం బాగుందో మరి బాగాలేదో తెలియదు కానీ తెలంగాణలో ప్రభుత్వం రావడం, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదా, సో ముఖ్యమంత్రి అవుతాడని వీళ్ళు కూడా బహుశా ఊహించుంటారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇప్పుడు 60 రోజులు దాటుతున్నది. 60 రోజులు దాటినా కూడా ఈ నవీన్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తి ఇంకా అక్కడ ఎందుకు తిష్ట వేసిండు అనేటటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. మీరు కూడా 2-3 సార్లు ప్రస్తావించినట్టు మూడు ధరణికి ఆయననే ఉన్నాడు. ఇప్పుడు ధరణి కమిటీలో ఇప్పుడు కొంతమంది చర్చ ఏంటంటే ధరణిలో రీటైల్ వ్యాపారము దాదాపు 9-9.5 సంవత్సరాల నుంచి రీటైల్ వ్యాపారం నడిచింది. కానీ ఎలక్షన్కు ముందు 2 నెలల నుంచి హోల్సేల్ వ్యాపారం నడిచింది. దొంగకు తాళం ఇచ్చినట్టు ధరణి కమిటీలో అవి వీడెందుకున్నాడు అనేటటువంటిది కూడా బయట ప్రజల్లో చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి మైండ్లో ఏముంది, ప్రభుత్వం మైండ్లో ఏముంది అంటే ఇంకా కొంతమందిని ఇప్పుడు ఏది మొన్ననే ఇరిగేషన్లో 2 పంపించారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా కొంతమంది ఐఏఎస్లు అట్లే ఉన్నారు. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఏది అరవింద్ కుమార్ గురించి నిన్న మొన్ననే మనం ఇప్పుడు నిజంగానమ్మా మన యొక్క రీసెర్చ్ టీంను మనం అభినందించాలి. ఎందుకంటే రీసెర్చ్ టీంలో చూడండి మీరు, మనము సోమేష్ కుమార్ దగ్గర పోయినాం. అది గుట్టలు రాళ్ళు ఉన్నాయి, ఈయన ఎందుకు కొనడానికి. ఆ 35 ఎకరాల ఎన్నడూ కూడా ఆమిదపు చెట్టు కూడా పెట్టలేదు కానీ రైతు బంధు దొబ్బిపోయాడు. ఇదైతే బయట పెట్టినగా సత్యమే కదా. ఆ తర్వాత రజత్ కుమార్ దగ్గరికి పోయాను. రజత్ కుమార్ దగ్గర పోయిన తర్వాత భూములు అవన్నీ చూసిన తర్వాత ఈరోజు బయటకు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, ధరణిలో ఏదైనా తప్పులుంటే నేను చేస్తా, భూమి ఎప్పుడు అమ్మి పడేసినా అంటున్నాడు. కానీ ధరణిలో ఆయన పేర్లు, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. గిట్లా చేసిండు అనే ఉద్దేశంతో మనం కూడా మీరు చాలా మన రీసెర్చ్ టీం కానీ మీరు కానీ ఏం చేస్తున్నారంటే ఏదో చెట్టు మీద కూర్చొని ఇస్తరాకులు కుట్టడం అనేటటువంటిది కాకుండా ఫీల్డ్కి వచ్చినాం.
అది ప్లాటింగ్ కరెక్ట్ కాదా? అవును. ఇగో అక్కడ ఏది నడుస్తున్నాయి కదా మిషన్లన్నీ, అవి కరెక్ట్ కాదా? అక్కడ స్కూల్ ఉంది, ఇది కరెక్ట్ కాదా? ఇప్పుడు ఈ భూమి నాది కాదని రేపు నవీన్ మిట్టల్ ప్రెస్ పెట్టి ఇక్కడికే వచ్చి ఈ భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో నయా పైసా పెట్టుబడులు లేవు, 2017లో నేను కొనలేదు, 2022లో నేను దీన్ని అగ్రిమెంట్ చేయలేదు అని ఆయన వచ్చిన ఆయన భార్య పేరు ఏదో ఉందమ్మా రిగు బన్సల్, ఆమె వచ్చినా మనము ఇది టెలికాస్ట్ చేయొద్దు. టెలికాస్ట్ చేసినా ఏమంటారు కదమ్మా, మళ్ళీ వేస్తారు కదా మీరు, క్షమాపణ కాదు మళ్ళీ ఈ యొక్క అంటే మాకు వచ్చినటువంటి సమాచారం కారణంగా కొంచెం మేము తొందరపడి ఇదంతా చేసినాము. నవీన్ మిట్టల్ గారు బియ్యం గింజలో మన ఇది ఒడ్ల గింజలో బియ్యం గింజ అన్నాడు కాబట్టి అసలు ఆ రిగు బన్సల్ వేరు, ఈ రిగు బన్సల్ వేరు, కాబట్టి మేము పొరపాటు అనుకున్నాము. ఆ రిగు బన్సల్ కు నవీన్ మిట్టల్ కు ఎలాంటి సంబంధం లేదు, కేవలము ఆమె హుకుం చంద్ బన్సల్ కూతురు మాత్రమే తప్ప ఈ నవీన్ మిట్టల్ కు ఆమెకు ఎలాంటి సంబంధము లేదు అనేటటువంటిది మనం చెప్తాం, తప్పేముంది. సో కాబట్టి ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏమంటున్నంటే ఈ తెలంగాణలో ఉన్న తెగబడ్డ ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా 170 మంది అధికారుల్లో 160 మంది ఇంతో అంతో నిజాయితీగా నీతిగా పనిచేసేటటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు ఎవరు అట్టు కావాల్సిన అవసరం లేదు. కానీ నేనేమంటున్నా, ఈ 10 మంది చేసినటువంటి దొంగల వల్ల ఈరోజు ఐఏఎస్ అంటేనే దొంగ చూపులు చూసేటటువంటి పరిస్థితి. ఐఏఎస్ అనగానే వీడు ఏమైనా భూమి కొనడానికి చూసే పరిస్థితి, ఐఏఎస్ అంటేనే వీడు వ్యాపారం ఏమైనా చేస్తున్నాడా అనే పద్ధతి. మీరు సక్రమంగా మీ కష్టార్జితంగా ఎక్కడన్నా 5 ఎకరాలు కొన్నా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది ఈ వెధవల వల్ల. ఎందుకంటే వీడు ఏ దొంగ పరంగా కొనోడేమోనని ఒక్కడు బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ చెప్పడు, ఒకటి ఇంకోటి చెప్పడు, ఎందుకు? సో కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ నవీన్ మిట్టల్ అనేటోన్ని ఖచ్చితంగా చెంచల్ కూడా జైలుకు పంపాలమ్మా. ఎందుకంటే ఇంతకంటే 120 కోట్ల ప్రాపర్టీ అనేటటువంటిది 120 కోట్లు వాని కుటుంబము లేదా ఇంకా ఎవరు ఏమి చేసినా 120 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయమ్మా?